బిగ్ బాస్ రివ్యూలు ఇవ్వడానికి ఇంకొకటి వచ్చాడని మాత్రం అనుకోవద్దు. జస్ట్ అగ్ని పరీక్ష ఒక కాన్సెప్ట్ మీద నాకు అనిపించిన ఒపీనియన్ చెప్పడానికి వచ్చాను. కామన్ పీపుల్ బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పుడు నువ్వు అని సంబోధించాలా? కామన్ పీపుల్ లేకపోతే బిగ్ బాస్ అనే షో ఎవడు చూస్తాడు? ముందు జరిగిన సీజన్ లో 2 విన్నర్లు, ఒక టాప్ 5 కంటెస్టెంట్, ముగ్గురు కూడా జడ్జిల కింద కూర్చుని వాళ్ళు గెలిచింది బిగ్ బాస్ కాదు ప్రపంచాన్ని గెలిచేసాను ఒక అహంకారంతో కూర్చుని వాళ్ళు చేసే జడ్జిమెంట్ చూస్తుంటే ఉంటుంది చూడండి. ముందుగా మన నవదీప్ గారు ఆయనే జోకేస్తాడు, ఆయనే నవ్వేసుకుంటాడు, ఆయనే గ్రీన్ ఇచ్చేస్తాడు. తర్వాత బిందు మాధవి అంటే ఆడపుల్లంట. ఒక అమ్మాయి వచ్చి ఇంట్లో మా అమ్మగారిని మా నాన్నగారు కొట్టారంటే ఆ అమ్మాయి గ్రీన్ కార్డ్ ఇచ్చేస్తుంది ఆవిడ. అదే ఒక అబ్బాయి వచ్చి నేను మా ఆవిడ్ని తిట్టాను అన్నా కూడా ఆడికి రెడ్ కార్డు. ఈ జ్యూరీ మెంబర్స్ సరిగా ఒక చిన్న కామెడీ క్వశ్చన్ ఏంటంటే, మీరు బిగ్ బాస్కి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు బ్రో? అదేమన్నా నేషనల్ డ్యూటీయా బ్రో? నేను దేశానికి సేవ చేయడానికి వెళ్తానని చెప్పుకోవడానికి? ఎవరైనా లోపలికి వెళ్ళేదే ఆడికో కమ్యూనిటీ బిల్డ్ చేసుకుందామని, ఆడు కొంచెం డబ్బులు సంపాదించుకుందామని, తర్వాత ఆపర్చునిటీస్ ని వెతుక్కుంటూ వెళ్ళడానికి ఈజీగా ఉంటుందని లోపలికి వెళ్తాడు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ జెన్యూన్ గా చెప్పిన వాళ్ళందరినీ కూడా దబాంగ్ అన్నారు. నేను బిగ్ బాస్ కి గొడవ పెట్టుకోవడానికి వెళ్తున్నాను, టీఆర్పీ రేట్ పెంచడానికి వెళ్తున్నాను అని చెప్పిన వాళ్ళు మాత్రం గ్రీన్ ఇచ్చి లోపల పంపించారు. నిజంగా మాట్లాడుకుంటే 3 జడ్జిలు చాలా మందిని రిజెక్ట్ చేశారు. అండ్ నేను ఖచ్చితంగా చెప్తున్నా, రిజెక్ట్ చేయబడిన ప్రతి ఒక్కరు కూడా చాలా డిజర్వింగ్ అండ్ బెస్ట్ క్యాండిడేట్స్ దాన్ దీస్ 3 పీపుల్. బిగ్ బాస్ కి కామన్ ఆడియన్స్ కావాలని యాడ్ ఇచ్చింది మీరే. ఆ యాడ్ లో చూసి చాలా మంది ఆడిషన్ చేస్తే దాంట్లో సెలెక్ట్ చేసింది మీరే. లోపల తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని అవమానించేది మీరే. ఈ అవమానాలు చేస్తూ టీఆర్పీ సంపాదించుకునేది కూడా మీరే. అంటే ఇవన్నీ చేయడానికి మీకు ఓన్లీ కామన్ ఆడియన్సే కావాలి. ఎనీవే, ఒక కామన్ ఆడియన్ లేకపోతే మీ బిగ్ బాస్ షో ఎవడో చూడడు. సో కామన్ ఆడియన్కి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. టీఎఫ్ఐ ఆడియన్ బాండల్.